కమ్యూనిస్టుల వాళ్ళు ఎక్కడుంటారంటే రచన ధ్రువరాహ. కమ్యూనిస్టులు ఎక్కడున్నారు అంటూ ఇటీవల ఒక బడాయి నేత ఏలనగా ప్రశ్నించారు. అయ్యా, మీరు అడిగిన ప్రశ్నే మీ రాజకీయ దివాలా కోరుతనానికి సాక్ష్యం. మీకు కమ్యూనిస్టులు కనిపించకపోవడంలో ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే రాజ్భవన్ లాబీలో ఉండరు, కార్పొరేట్ బోర్డు రూముల్లో డాలర్లు ఎక్కించే మీ యజమానులు కుర్చీల పక్కన ఉండరు, నిత్యం అబద్ధాలు వల్లిస్తూ మీకు భజన చేసే టీవీ స్టూడియోల అరుపుల్లో, మీడియా డిబేట్లలో, నాటకాల్లో కనిపించరు. ప్రజల చెమట విలువలేని చోట, నిజాలను సమాధి చేసే చోట కమ్యూనిస్టులు ఉండరు. కానీ వాళ్ళు ఉంటారు. ఎక్కడంటే పంటకు గిట్టుబాటు ధర లేక పొలాల్లోనే శవాలవుతున్న రైతుల దగ్గర ఉంటారు. జీతం అడిగితే లాఠీలతో సమాధానం ఇచ్చే కర్మాగారుల గేట్ల వద్ద ఉంటారు. మీ లేబర్ కోడ్స్ కార్మికుడి చెమటను చట్టబద్ధంగా దోచుకునే కొత్త ఆయుధాలు. అందుకే వాళ్ళు 8 గంటల పనిదినాన్ని జరిపేసే, సమ్మె హక్కులు నేరంగా మార్చే, ట్రేడ్ యూనియన్లు నిర్వీర్యం చేసే ఈ కోర్సుకి ఎదురుగా నిలబడి ఉంటారు. ఫీజులు మోయలేక భవిష్యత్తునే వదిలేస్తున్న విద్యార్థులు పక్కన ఉంటారు. ఉపాధి కోసం తిరుగుతూ తమ యవ్వనాన్ని వృధా చేసుకుంటున్న నిరుద్యోగ యువకుల మధ్య ఉంటారు. ఆసుపత్రుల్లో బెడి దొరక్క వరండాల్లో ప్రాణాలు లెక్కబెట్టుకునే రోగుల వెంట ఉంటారు. అభివృద్ధి పేరుతో అడవుల నుంచి తరిమి వేయబడుతున్న గిరిజనులు వెన్నంటే ఉంటారు. కానీ మీ అధికారం, మీ అహంకారం ఆ దిశగా చూడలేదు కూడా. ఎందుకంటే అంత ధైర్యం మీకు లేదు. అందుకే మీ కమ్యూనిస్టులు కనిపించరు. ఒకప్పుడు అధికార శిఖరం మేచి మీ మూల విరట్ అనుకోకుండా నిజం చెప్పాడు, మర్చిపోయారా? కమ్యూనిస్టు ఒక్కడున్న ప్రమాదమే అన్నారు ఆయన. అవును, ప్రమాదమే. మీ అధికారానికి ప్రమాదం, మీ అబద్ధాల సామ్రాజ్యానికి ప్రమాదం, మీ దోపిడీ పునాదులకు అంతకన్నా ప్రమాదం. ఎందుకంటే కమ్యూనిస్టు ఒక్కడున్నా తలవంచడు, ప్రశ్నిస్తాడు. ఎందుకు రైతులు చనిపోతున్నారు? ఎందుకు ఉద్యోగాలు లేవు? ఎందుకు విద్య వ్యాపారం అయింది? ఎందుకు ఆరోగ్యం అంగడి సరుకు అయింది? ఎందుకు కార్మికుడికి పని తప్ప హక్కులు మిగలటం లేదు? ఈ ఒక్కో ప్రశ్న మీ 100 అబద్ధాలను మొక్కలు చేస్తుంది. మీ దిక్కు కమ్యూనిస్టులు ఎన్నికల లెక్కల్లో కనిపించకపోవచ్చు, కానీ చూసే ధైర్యం ఉంటే ప్రజల్లో కనిపిస్తారు, ప్రజల పోరాటాల్లో కనిపిస్తారు. రేపు ఫిబ్రవరి 12న ఈ దేశం అంతా మారుమోగుతున్న సార్వత్రిక సమ్మెలో చూడండి. మీ లేబర్ కోర్సుకు, మీ రైతు వ్యతిరేక విధానాలకి ఎదురుగా కోట్లాది మంది కార్మిక కర్షకులతో కలిసి నిలబడి ఉంటారు. కమ్యూనిస్టులంటే ఓట్లు సీట్లు కాదని మీకు తెలుసు. వాళ్ళు మీకు నిద్ర లేకుండా చేసే ప్రశ్నలు, మీ అధికారాన్ని వరికించే నిప్పు కణికలు. అదే అసలు మీ భయం.